హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చి లంచ్ బాక్స్ రెసిపీ క్యాబేజీ రైస్ అండి. ఇది క్యాబేజీని చాలామంది పిల్లలు మనం తినమంటే కూరగా చేసి పెడితే తినరు కదా. ఇలాగా ఫ్రైడ్ రైస్ టైప్లోని కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనకి లంచ్ బాక్స్ రెసిపీ కూడా చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఈజీగా తక్కువ టైంలో చేసేసుకునే ప్రాసెస్ కూడా అండి. అది ఎలా చేయాలనేది అన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. ఏమేమి కావాలన్నది చూసారు కదా. నా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. నేను బ్యాగ్లో ప్యాక్ చేసేస్తున్నాను. అలాగే దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా కొత్తగా చూసిన వారైతే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. నా ఛానల్లో ఇంకెలాంటి మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయండి. చూడని వాళ్ళు ఛానల్ పేజీలోకి వెళ్ళి విజిట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏమేమి కావాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. కావాల్సిన ఐటమ్స్ నేను దీనికోసం అయితే ఒక పావు కేజీ క్యాబేజీ, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇట్లన్నిటిని శుభ్రంగా కడిగి సన్నంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల నేను అన్నం ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఈ అన్నాన్ని ఒక ప్లేట్లో వేసుకొని అయితే చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారితేనే మనం ఇలాంటి రైస్ చేసుకోవడానికి పొడి పొడిగా వస్తుంది. వేడిగా ఉన్నదైతే మనకి ముద్దలా అయిపోద్ది. మనం ఇలా పళ్ళెంలో వేసుకొని చల్లారి పెట్టుకునేటప్పటికి ఇవన్నీ కట్ చేసుకునేటప్పటికి చల్లారిపోద్దండి. చూసారు కదండి. ఇదైతే నేను ఒక గ్లాస్ రైస్ వరకు ఇద్దరు సరిపోయేంత తీసుకుంటున్నానండి ఈ పావు కేజీ క్యాబేజీకి. చూసారు కదండి. దీన్ని ఇలా చక్కగా పలుచగేసుకొని ఇదైతే నార్మల్ మనం ఇంట్లో రోజు వండుకునే రైసేనండి. కావాలితే మనం బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ సరగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వరకు. దీనికి మనకి ఇలా ఈ రైస్కి అయితే ఎక్కువ ఏం పట్టదు మనకి ఎక్కువగా. చూసారు కదండి. ఇలా 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం తాలింపుకి వేసుకునే పోపు దినుసులు వేసుకున్నానండి. ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు అలాగే జీలకర్ర వేసాను. అవి వేగుతుండగా కొన్ని జీడిపప్పు పలుకులు వేసానండి. ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అలాగే 2-3 ఎండుమిర్చి, ఇవన్నీ కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే ఇవన్నీ కొంచెం మంచిగా వేగితేనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. చూసారు కదండి. ఇట్లన్నిటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. జీడిపప్పు అనేది కొంతమంది పిల్లలు నట్స్ పెడితే తినరు కదండి. వాళ్ళ కోసం ఇలాంటి వీటిలో కలిసి పెడితే చక్కగా తింటారు నట్స్ తినని పిల్లలకి. ఇప్పుడు మనం కొంచెం పుదీనా కూడా వేసి దాన్ని కూడా వేయించి ఆయిల్లోకి ఆ పుదీనా ఫ్లేవర్ పెట్టి రైస్ మంచి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. అన్నీ మీడియం మంట మీద పెట్టి వేయించుతున్నానండి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి. ఇవన్నీ 1 బై 1 వేసుకొని అలా మంచిగా వేయించుకుంటే మనకి రైస్ అనేది టేస్టీగా వస్తుందండి. ఇవన్నీ వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి ఆ ఫ్లేవర్ అన్నది. చూసారు కదా. అవి కూడా అయిపోయాక ఇప్పుడు సన్నంగా తరుముకున్న క్యాబేజీని వేసుకుంటున్నానండి. ఈ క్యాబేజీని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి స్మోకీ ఫ్లేవర్ టైప్లో వస్తుంది కాబట్టి రైస్ అనేది మంచిగా మనకి ఫ్రైడ్ రైస్లా చక్కగా టేస్టీ వస్తుందండి. ఇవన్నీ సగం వేగిన తర్వాత గరం మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని సాల్ట్ టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకొని తర్వాత మనం పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. చూసారు కదండి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్నప్పుడు కొంచెం మీడియం మంట పెట్టుకుంటే మనకి పాన్కి అంటుకోకుండా ఉంటుందండి. అంటుకొని ఒకసారి అన్నీ బాగా రైస్లో కలిపేలా కలుసుకోవాలండి. దీన్ని మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ ఈ క్యాబేజీలోకి మసాలా ఫ్లేవర్ అన్నీ పట్టేలాగా రైస్లోకి కలుపుకోవాలి. చూసారు కదండి. ఇంతేనండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసేసుకోవచ్చు. మనకి తక్కువ టైంలోనే మనకి బాక్స్కి రెడీ చేసుకోవచ్చండి. అయితే చూసారు కదా. ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత చిన్న నిమ్మ చెక్కను అయితే పిండుకుంటున్నానండి. మంచి టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పిండుకోవడం వల్ల. ఇష్టం లేకపోతే క్లిప్ చేసి వచ్చండి. అలాగే లాస్ట్గా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మంచి రెడీ అయిపోయినట్టుగానండి మన క్యాబేజీ రైస్ అనేది. ఇంకా మనకు బాక్స్లో వేసి సర్వ్ చేసుకోవడమేనండి. చక్కగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంట్లోకి ఏమి కర్రీస్ వండుకునే టైం లేనప్పుడు కూడా ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి తక్కువ టైంలోని. చూసారు కదండి. నా వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఛానల్కి సపోర్ట్ చేయండి.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ని కూడా మీ ముందుకు తీసుకొస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్కి.